మనస్ఫూర్తిగా తిండి అనేదే ఉండదు ఇంక నాకు. ఎందుకు ఇలా అంటున్నానో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతది. నిన్న చేసిన అన్నం ఉంది మిగిలింది నీళ్ళు పోసి పెట్టేసాననమాట. పొద్దునకి తిందామని చెప్పి పిడిచిపెట్టుకొని మరి తిందామని చెప్పి. చేపల కూర చేశాను. ఆ చేపల కూర ఇట్లా పిడిచిపెట్టుకొని తింటా ఉంటే సద్దన్నంలోకి సూపర్‌గా అంటే సూపర్‌గా ఉందనమాట. ఆ రోజు మధ్యాహ్నం నైట్ 2 పూటలు అన్నం లేదు నాకు. ఆ పొద్దున్నే మొత్తం పెట్టుకొని ఫుల్‌గా తినేసాను. మధ్యలో నైట్ తినలేదు. మా మేడం అడిగింది "తింటావా? మధ్యాహ్నం నైట్ తింటావా? చేయాలి ఇంట్లో" అంటే "నాకొద్దు మేడం నేను తినను" అన్నా. ఎందుకన్నానంటే నేను చేసుకొని నేను తింటా ఉంటే నాకు సగించడం లేదు. అసలు ఆకలి అనిపియడం లే. అసలు ఇంట్రెస్టే లేదు చేసుకోవడానికి. అందుకని చెప్పి వద్దని చెప్పేసి పచ్చి ఎక్కువ అల్లాడిపోతున్నాననమాట. పచ్చు 2 పూటలు, 3 పూటలు కూడా పచ్చి ఉంటున్నాననమాట. 2 రోజులు, 3 రోజులు కూడా నేను అదే విధంగా అన్నం, నీళ్ళు లేకుండా. ఎందుకంటే నేను తినాలంటే ఒళ్ళు అయిపోతున్నా. అదే ఇట్లా డ్యూటీలు చేసుకొని ఇలా చేసుకొని తినాలంటే. అందుకని చెప్పి సామాన్లన్నీ ఇచ్చేసాను మా మేడంకి. మీరే చేసి నాకు. ఇంక నేను చేసుకోలేనని. ఎప్పుడన్నా కూర చేసుకుంటా మేడం నాకేదైనా పొయ్యి కావాలంటే, సరే అని చెప్పి అప్పుడప్పటికి ఇంట్లో ఉండేది కరెంట్ పొయ్యి వచ్చింది నాకు. నీకు నచ్చినప్పుడు ఏదైనా కూర చేసుకొని ఇంట్లో అన్నం వేశా కదా అని. సరే అని చెప్పి అది తీసుకొని మొత్తానికైతే నేను ఈ రూమ్‌లో పెట్టుకున్నాను.